హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడి కథ. ఒకప్పుడు అయోధ్య అనే ఒక అందమైన రాజ్యముండేది. ఆ రాజ్యంలో దశరథ మహారాజు అనే గొప్ప రాజుండేవాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి. సంపద ఉంది, రాజ్యముంది, ప్రజల ప్రేమ ఉంది. కాని ఒక చిన్న బాధ మాత్రం ఉండేది. ఆయనకు పిల్లల్లేరు. ఒకరోజు రాజు తన గురువు వశిష్ఠ మహర్షిని పిలిచాడు. గురువర్యా, నాకు సంతానం కావాలి అని కోరాడు. అప్పుడు మహర్షి మెల్లగా నవ్వి చెప్పాడు, రాజా, నువ్వు పుత్రకామేష్టి యాగం చెయ్యాలి. రాజు వెంటనే యాగం చేయించాడు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన చేతిలో ఒక పాత్రలో పాయసమిచ్చాడు. ఇది నీ రాణులకు ఇవ్వు, నీకు మంచి సంతానం కలుగుతుంది అన్నాడు. రాజు ఆ పాయసాన్ని తన రాణులు కౌసల్య, కైకేయి, సుమిత్రలకు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున ఒక అద్భుతం జరిగింది. శ్రీరాముడు జన్మించాడు. ఠడా! చిన్నప్పట్నుంచే రాముడు చాలా ప్రత్యేకం. ఆయన ఎప్పుడూ నిజం మాట్లాడేవాడు, పెద్దలను గౌరవించేవాడు, మంచి పనులు చేసేవాడు. ఒకరోజు రాముడు మహర్షి విశ్వామిత్రతో కలిసి మిథిలారాజ్యానికి వెళ్లాడు. అక్కడ ఒక పెద్ద స్వయంవరం జరుగుతోంది. ఒక భారీ విల్లుంది. దాన్ని ఎవరైనా ఎత్తగలిగితే సీతమ్మను పెళ్లి చేసుకోవచ్చు. చాలామంది రాజులు ప్రయత్నించారు, కాని ఎవ్వరూ చెయ్యలేకపోయారు. అప్పుడు రాముడు ముందుకొచ్చాడు. సులభంగా ఆ విల్లును ఎత్తి విరిచాడు. బ్యాంగ్! అందరూ ఆశ్చర్యపోయారు. అలా సీతారాముల వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత రాముణ్ణి రాజుగా చెయ్యాలని నిర్ణయించారు. కాని కైకేయి రాణి 2 వరాలు కోరింది. భరతుడు రాజు కావాలి, రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండాలి. రాజు బాధపడ్డాడు. కాని రాముడు ఏమి చేశాడో తెలుసా? ఎలాంటి కోపం లేకుండా తండ్రి మాటకోసం అరణ్యానికి వెళ్ళిపోయాడు. సీతమ్మ, లక్ష్మణుడు కూడా అతనితో వెళ్లారు. అరణ్యంలో వారు ప్రశాంతంగా జీవిస్తున్నారు. కాని ఒకరోజు రావణుడు అనే రాక్షసుడు సీతమ్మను అపహరించాడు. రాముడు చాలా బాధపడ్డాడు. సీతమ్మ కోసం వెతుకుతూ హనుమంతుణ్ణి కలిశాడు. హనుమంతుడు ఒక గొప్ప భక్తుడు. అతను సముద్రం దాటి లంకకు వెళ్లి సీతమ్మను కనుగొన్నాడు. తర్వాత రాముడు వానరసేనతో కలిసి లంకపై యుద్ధం చేశాడు. చివరికు రాముడు రావణుణ్ణి సంహరించాడు. సీతమ్మను తిరిగి తీసుకొచ్చాడు. ధర్మం గెలిచింది. 14 సంవత్సరాల తర్వాత రాముడు అయోధ్యకు తిరిగొచ్చాడు. అక్కడ అతనిని రాజుగా చేశారు. అందరూ ఆనందంగా జీవించారు. అందుకే పిల్లలు, చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున శ్రీరాముడి జన్మదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం. ధమ్! ఈరోజు మనం రామాలయాలకు వెళ్తాం, రామాయణం చదువుతాం, సీతారాముల కళ్యాణం చూస్తాం, పానకం, వడపప్పు సమర్పిస్తాం. గుర్తుంచుకోండి పిల్లలు, రాముడు మనకు నేర్పింది నిజం మాట్లాడాలి, పెద్దలను గౌరవించాలి, ధర్మం పాటించాలి, కష్టాల్లో కూడా ధైర్యంగా ఉండాలి. ఛడా! చివరగా, శ్రీరామనవమి అనేది కేవలం పండుగ కాదు, మంచి మనిషిగా ఎలా ఉండాలో నేర్పే రోజు. ధన్యవాదాలు పిల్లలు. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో. బాయ్.